సహవాసముతో కూడిన ప్రార్థన అనగా కలిసి ప్రార్థన చేస్తే, సహవాసంగా ప్రార్థన చేస్తే అపవాది యొక్క దూతలన్నీ కూడా గడగడ వణుకుతూ పారిపోవును గాక. వీళ్ళ ముగ్గురు పోతా ఉంటే నీకంటే నేను గొప్ప, నీకంటే నేను గొప్ప అనుకుంటే కార్యం జరిగేదా? మనవాడు దావీదు. కలిసిపోదాం పదండి, శ్రమ వస్తే కలిసి పంచుకుందాం, శోధన వస్తే కలిసి ఎదిరిద్దాం పదండి. కలిసి వెళ్ళారండి. కలిసి చేస్తే ప్రార్థనలో విజయం ఉంది. సహవాసముతో కూడిన అనగా కలిసి కూడి చేసే ప్రార్థన గొప్ప అపవాది ఆకారములన్నిటినీ కూడా కూల్చి వేస్తుంది. సంఘమంతా అత్యాశక్తితో కలిసి ప్రార్థన చేస్తున్నారు. పేతురు దగ్గరకు ఎవరు వచ్చేసారు? దేవుని దూత వచ్చేసి, లేచి నిలబడు, చెప్పులు వేసుకో, నడుము కట్టుకో, రా నాతో కలిసి రా. ఎక్కడికి వచ్చేది? నేను ఎంత లోపల ఉన్నానో తెలుసా? ఎన్ని గేట్లు దాటాలో తెలుసా? నన్ను బంధించినోడేమో సామాన్యుడు అనుకుంటున్నావా? ఇదంతా కలలే అనుకుంటున్నాడు ఆయన. దూత ముందు పోతున్నాడు, గేట్లు ఓపెన్ అయిపోతున్నాయి. ఎంత ముద్రలు వేస్తున్నా, ఎన్ని గొలుసులు కట్టున్నా, ఎన్ని తాళాలు వేస్తున్నా, దూత వెళ్తున్నాడు, వాటంతటా అవే రాజమార్గం లాగా తెరుచుకుంటున్నాయి. చక్కగా దాటించి బయటకు తీసుకొచ్చి ఆశ్చర్యం. కలిసి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు.